ప్రపంచమంతా కూడా ప్రతిష్ఠితమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటి చెప్పండి? దేన్ని ప్రతిష్ఠించాడు దేవుడు? ఉపకరణములు ఏంటివి అని అంటే మనమే. భూప్రపంచంలో చాలా ఉపకరణాలు ఉన్నాయి. దేవుని మందిరానికి రాని ఉపకరణాలు చాలా ఉన్నాయి. చాలా మంది దేవుడి మందిరానికి రావట్లేదు. నువ్వు దేన్ని పూనుకోవాలి అని అంటే అలాంటి ప్రజలను, అరే ఈ కుటుంబము దేవుని ప్రతిష్ఠితమైన కుటుంబం కదా, అరే ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలి, ఏదో ఒక విధంగా ఈ కుటుంబాన్ని ఎక్కడ నడిపించాలి, నేను మందిరానికి. ఇది నువ్వు పూనుకోవాల్సిన పని. అరే ప్రజలు అన్యులే, పర్వాలేదు, వాళ్ళ కొరకు దేవుడు నాకు ఒక భారాన్ని ఇచ్చాడు, ప్రార్థన చేయమని చెప్పి భారాన్ని ఇచ్చాడు, చేస్తాను. వాళ్ళు మందిరానికి వచ్చేంత వరకు నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. దేనికి పూనుకోవాలి? ఒక కుటుంబాన్ని మందిరానికి నడిపించడానికి నువ్వు పూనుకోవాలి. ఒక మందిరం దేవుడితో సహవాసంలో ఎదిగేటట్లు నువ్వు పూనుకోవాలి. ఒక కుటుంబము ఒకవేళ నీ వల్ల బలహీనపరచబడిందా, లేకపోతే నీ వల్ల దూరం అవుతూ ఉందా, ఆ కుటుంబం మరలా దేవుని వద్దకు వచ్చేటట్లు నువ్వు పూనుకోవాలి. నువ్వు అవేవి పూనుకోకుండా అనవసరమైన వాటిని పూనుకుంటూ దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడి దగ్గర నేను రాలేనండి, దేవుడి దగ్గర నేను చేయలేనండి, ఇలాంటి మాటలు చెప్తా ఉంటే ఎలాగున కుదిరిద్ది?